హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాసేసారు, కీ చూస్తున్నారు అండ్ పేరెంట్స్ పిల్లలందరూ కూడా కట్ ఆఫ్స్ గురించి వెతుకుతా ఉన్నారు. నేనే ఇప్పటి వరకు ఇన్ని ఛానల్స్ ఉన్నాయా అని చూడలేదు. అన్ని రకాల కట్ ఆఫ్స్ అనేవి యూట్యూబ్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి, నాకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చెప్తున్నారు, ఒకటే పాయింట్ మీద ఎలా ఉన్నారు, ఏ క్యాలిక్యులేటర్ చెప్తున్నారు అనేది నాకైతే తెలియదు. సో చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్షన్లో ఉన్నారు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని వీడియో చేస్తా ఉన్నాను. సో కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, యాక్చువల్గా కౌన్సిలింగ్లో ఏ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరు కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ సీట్ రాదు అని మాకు అనిపిస్తే లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా, అండ్ ఎవరి కట్ ఆఫ్ని నమ్మాలి, అండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీకు యూజ్ఫుల్ కంటెంట్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత విజన్ అప్డేట్ది. ఓకే, సో మీరు జాయిన్ అవ్వకుండా ఎలాంటి అప్డేట్ రావాలన్నా కూడా నేను వీడియో చేయగానంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, సార్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలనుకున్నాము, సో మమ్మల్ని గైడ్ చేయండి, ప్రాపర్ వేలో వెళ్ళాలి, మాకు మంచి కాలేజ్ కావాలి అనుకున్నట్లయితే సో మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 నెంబర్ని నీట్ యూజీ మెంటర్షిప్ అని అక్కడ కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. డైరెక్ట్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో దాంట్లో గైడెన్స్ ఒకటి ఉంటుంది, అండ్ గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా మనమే చేద్దాం అనుకుంటున్నాము ఈ సంవత్సరం నుంచి లిమిటెడ్ క్యాండిడేట్స్కి. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏ చిన్న మిస్టేక్ లేకుండా కౌన్సిలింగ్ని గైడ్ చేసే బాధ్యత మాది. పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో గైడ్ చేస్తాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ముందుగా OMR షీట్ అండ్ ప్రిలిమినరీ కీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక సర్టెన్ మార్క్స్ అనేవి వచ్చేసాయి స్టూడెంట్స్కి. సో ఇప్పుడు స్టూడెంట్స్ సెర్చ్ చేసేది ఏంటంటే, మా మార్కులకి సీట్ వస్తుందా లేదా, అది MBBS వస్తుందా, BDS వస్తుందా, ఆయుష్ వస్తుందా, నెక్స్ట్ మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఇదొకటి. లేదు మాకు MBBS రావాలి, మాకు తక్కువ మార్కులు ఉన్నాయి, సో లేకపోతే మేము లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వాలా వద్దా, లాంగ్ టర్మ్లో జాయిన్ అవుతూ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలా వద్దా, కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అనే పాయింట్ ఉంది. ఎందుకు సార్ ఈ వీడియో చేస్తున్నారు మీరు నన్ను అడిగితే, విజన్ అప్డేట్ మెంటర్షిప్లో మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఈ నెంబర్ ఇచ్చిన వాళ్ళలో మన దగ్గరికి 3 types ఆఫ్ క్యాండిడేట్స్ వస్తూ ఉన్నారు. సో ఫస్ట్ క్యాండిడేట్ హై మార్క్స్ ఉన్నాయి, కన్ఫర్మ్ సీట్ ఉంటుంది, ఏ కాలేజీలో వస్తుంది అని అడిగేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి సో బార్డర్ లైన్లో ఉన్నారు, సో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలా వద్దా, లేదా లాంగ్ టర్మ్ వెళ్ళాలా, పిల్లల్ని వెయిట్ చేయించాలా అనే వాళ్ళు ఒకరు. నెక్స్ట్ ఒకసారి సార్ తక్కువ మార్కులు ఉన్నాయి, మాకు MBBS కాకపోతే BDS వస్తుందా, BDS కాకపోతే ఆయుష్ వస్తుందా, ఆయుష్ కాకపోతే MSET వస్తుందా, సో ఏం చేయాలి సార్ అని ఈ 3 కేటగిరీ వాళ్ళు వస్తున్నారు. సో ఈ ఫస్ట్ కేటగిరీకి సంబంధించి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది కాబట్టి. ఈ లాస్ట్ కేటగిరీ వాళ్ళతో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు అయితే డిగ్రీనో లేకపోతే BDS లేకపోతే ఆయుషో లేకపోతే పారామెడికల్ ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోతారు. కానీ మొత్తం ప్రాబ్లం ఏంటంటే ఈ బార్డర్ లైన్లో ఉన్న స్టూడెంట్స్తో ప్రాబ్లం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే MBBS చదవాలని ఉంటుంది. ఓకే, సో MBBS చదవాలని ఉంటుంది. ఇక్కడ సీట్ వస్తుందా రాదా కొంచెం అర్థం కాదు, కట్ ఆఫ్లో డిఫరెంట్గా చెప్తా ఉంటారు. సో దాంతో పాటు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళాలా లేదా తెలియదు, లేదా లాంగ్ టర్మ్కి వెళ్ళాలో లేదో తెలియదు. సో ఏంటి సార్ మా పరిస్థితి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియో ఈ క్యాండిడేట్స్ కోసం మాత్రమే. ఓకే, సో ఫస్ట్ మనం కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే, మీకు రిజల్ట్స్ రాగానే మనకు 58th పర్సెంటైల్కి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్ సంబంధించి కట్ ఆఫ్ ఉంటుంది. సో OBC అండ్ SC STకి సంబంధించి ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా, అది మనకు NTA నుంచి డిసైడ్ అయి వస్తుంది. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్, వీళ్ళందరికీ ర్యాంక్స్ అనేవి వస్తాయి అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆ ర్యాంక్ వచ్చిన ఏ క్యాండిడేట్ అయినా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఓకేనా, ఆ మార్కుల పైన ఉన్న క్యాండిడేట్ ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకు 162 OC కాంపిటీషన్లో కట్ ఆఫ్ పర్సెంటైల్, క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 100 మార్కులకే క్వాలిఫై వచ్చింది అనుకోండి, 100 మార్కుల పైన ఉన్న ఎవరైనా ఎలిజిబుల్. సో దీనికన్నా ఇంకొక 20 to 30 మార్క్స్ మనకు OBC కానీ SC STలో కానీ తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ మార్కుల పైన, క్వాలిఫైయింగ్ మార్కుల పైన వచ్చిన ఏ క్యాండిడేట్ అయినా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. కానీ కౌన్సిలింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి సీట్ వస్తుందా అంటే అలా సీట్ రాదు.
అవి నెంబర్ ఆఫ్ సీట్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ సీట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే వస్తుంది. సార్ నాకు 100 మార్కులు వచ్చినాయి కదా, నువ్వు చెప్పిన నేను కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకుంటా నాకు సీట్ వస్తుందా అంటే, ఉన్నాయే 1,00,000 సీట్లు ఉన్నాయి మొత్తం మీద. సో ఆ 1,00,000 సీట్లలో 1,00,000 మందిని దాటి 10 లక్షల ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ అప్లై చేస్తే వస్తుందా అంటే రాదు. ఓకే, సో కాబట్టి ఇది కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ అన్నమాట. ఎవరైనా ఏ కౌన్సిలింగ్ అయినా అప్లికేషన్ చేసుకోవడానికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు సార్ మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కట్ ఆఫ్ చెప్పండి, మాకు ఆల్ ఇండియా కోటా అవసరం లేదంటే, సో ఇప్పుడు నేను నా తరపున చెప్తుంది ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణలో అయితే కేటగిరీ వైజ్ నేను చెప్పను, సో కేటగిరీ వైజ్ చెప్పడం కష్టము, ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా 2024 కట్ ఆఫ్ కన్నా, ఓకేనా, 2024 కట్ ఆఫ్ కన్నా ఒక 100 నుంచి 120 మార్కులు కనుక మీకు తక్కువ వచ్చినట్లయితే, ఓకేనా, 100 నుంచి ఒక 120 మార్కులు కనుక తక్కువ వచ్చినట్లయితే మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కాంపిటీషన్ తీసుకుందాం, 501 ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక 100 మార్కుల నుంచి 120 మార్కులు అంటే, సో 380 నుంచి 410 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ కౌన్సిలింగ్ కోసం మీరు రెడీగా ఉండొచ్చు తెలంగాణలో ఈ రోజు వరకు. అయితే ఏంటంటే ఈ రోజు వరకు ఉన్న ట్రెండ్స్ మాత్రమే ఇవన్నమాట. ఒకవేళ ఇది గనక మారితే సో తెలంగాణలో 410 నుంచి 420 430 ఈ రేంజ్ లో కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ? ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేం కాబట్టి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 100 మార్కులు కానీ 120 మార్కులు కానీ తక్కువ ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వచ్చు. సో అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఈ మార్జిన్ గుర్తుపెట్టుకోండి. సో ఏపీ కూడా అంతే, ఏపీ కూడా మనకు 601 మార్కు ఉంది. సో 100 నుంచి 120 మార్కులు. సో ఈ రేంజ్ లో ఉంటే మీరు కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు సార్ చాలా మంది ఏంటంటే ఏపీలో 450 460 అని చెప్తున్నారు, తెలంగాణలో ఏమో 400 అలా చెప్తున్నారు అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ లో ఏమో 150 మార్కులు తగ్గడం, తెలంగాణలో ఏమో 100 మార్కులు తగ్గడం, ఇది ఎలాంటి క్యాలిక్యులేషన్ అని నాకు అర్థం అవ్వలేదు. అంటే తెలంగాణలో ఆ టైప్ ఆఫ్ అంతమంది కాంపిటీషన్ లో ఉన్నారా, అంతమంది టాపర్స్ ఉన్నారా? సో ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 150 మార్కులు కాంపిటీషన్ తగ్గితే తెలంగాణలో 100 మార్కుల కాంపిటీషన్ తగ్గడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. సో కాబట్టి నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఒక 100 మార్కులు 2024 కన్నా మీకు తక్కువ ఉన్నట్లయితే సో మీరు కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వండి. ఏంటి సార్ ఈ లాజిక్ నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, 2024 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో కట్ ఆఫ్ అనేది 501, ఆంధ్రప్రదేశ్ లో కట్ ఆఫ్ అనేది 601. సో ఇప్పుడు మనకు 2024 నుంచి 2025కి వచ్చేసరికి ఎవరైతే లాంగ్ టర్మ్ వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారో తెలంగాణలో 501 మార్క్ వచ్చిన క్యాండిడేట్ల నుంచి కిందున్న వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్కి వెళ్ళి ఉంటారు, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లో 601 మార్క్ నుంచి కిందున్న వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్కి వెళ్ళి ఉంటారు. అంటే ఇక్కడే లాస్ట్ టైం 100 మార్కుల డిఫరెన్స్ లో ఉన్న టాపర్స్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉంటారు, తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కాంపిటీషన్ మనము మార్క్స్ ని బట్టే మనం కాంపిటీషన్ టాపరా కాదా, సో నాలెడ్జ్ ఉందా అనేది ఈ కొన్ని డిసైడ్ చేస్తాం, కొన్ని ఫ్యాక్టర్స్ ని, అందరినీ కాదు మాక్సిమం ఇలానే డిసైడ్ చేస్తాం. కాబట్టి సో తెలంగాణ కాంపిటీషన్ ఏమో లాంగ్ టర్మ్ కి వెళ్ళే బ్యాచ్ 500 నుంచి స్టార్ట్ అవుతే 500 మార్క్స్ నుంచి స్టార్ట్ అవుతే ఆంధ్రప్రదేశ్ లో ఏమో 600 నుంచి స్టార్ట్ అయింది. అంటే 601 నుంచి 500 మధ్యలో ఆ తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ లో లాంగ్ టర్మ్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువనే ఉన్నట్టు కదా. సో ఇలా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనేమో 150 మార్కులు కాంపిటీషన్ తగ్గితే తెలంగాణలో 100 మార్కులు కాంపిటీషన్ తగ్గడం ఏంటి? సేమ్ ఉండాలి కదా. ఒకవేళ ఉంటే ఓవరాల్ ఇండియా వైడ్ అలానే సేమ్ ఉండాలి కదా. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఏమో 8,000+ సీట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 5,000+ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏ క్యాలిక్యులేషన్లలో ఆంధ్రప్రదేశ్ లో 150 మార్కులు తగ్గించారో, ఏ క్యాలిక్యులేషన్లలో తెలంగాణలో 100 మార్కులే తగ్గించారో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ క్యాలిక్యులేటివ్ గా మాట్లాడితే ఓవరాల్ ఇండియా కాంపిటీషన్ ఇలానే ఉందని మాట్లాడితే మీరు ఆంధ్రప్రదేశ్ లో 100 మార్కులు తగ్గిస్తే తెలంగాణలో కూడా 100 మార్కులు తగ్గాలి. ఆంధ్రప్రదేశ్ లో 120 మార్కులు తగ్గిస్తే తెలంగాణలో కూడా 120 మార్కులు తగ్గాలి. అదే ఆంధ్రప్రదేశ్ లో 150 మార్కులు తగ్గి తెలంగాణలో 100 మార్కులు తగ్గి, సో దీన్ని ఇంకొక దాంతో లింక్ పెడతారు. ఏంటంటే 72,000 మంది తెలంగాణలో అప్లై చేశారు, 65,000 మంది ఆంధ్రప్రదేశ్ లో అప్లికేషన్ చేశారంటే ఇది రాంగ్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఎవరైతే ఇంటర్మీడియట్ మీరు చదువుకుంటారో దాని ప్రకారం ఎన్టీఏ ప్రకారం మీకు ఏమవుతుందంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీనా తెలంగాణ అని పడుతుంది. అంతేగాని సో మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీ తెలంగాణ ఉన్నంత మాత్రాన మీరు తెలంగాణ లోకల్ కానీ మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ కానీ డిసైడ్ అవ్వలేము. అంటే అపియర్డ్ క్యాండిడేట్స్ ని బట్టి మనకి ఇక్కడ తెలంగాణలో ఎక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పలేము. సో కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో సో ప్రీవియస్ ఇయర్ కన్నా మీ విజన్ అప్డేట్ నుంచి చెప్తుంది
100 నుంచి 120 మార్కులు కనుక మీకు మార్జిన్ లో ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, కౌన్సిలింగ్ ప్రిపేర్ అవ్వండి. సో ఇది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే స్టూడెంట్కి సంబంధించి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సార్ మేము బార్డర్ లైన్ లో ఉన్నాం, మాకు సీట్ వస్తుందో రాదో తెలియట్లేదు, మా పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించడమే మా ఉద్దేశం. సో కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి సార్ అంటే, ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు మీ పిల్లల్ని ఎంబీబీఎస్ లో జాయిన్ చేయాలని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ అవుతూ మీ పిల్లల్ని చదివించాలని ఉంటుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 to 4 months టైం పడుతుంది ఒక కౌన్సిలింగ్ అనేది మనకు జరగాలంటే. ఓకేనా, ఇంత టైం వరకు మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఓకేనా, ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పండి అంటే, మీకు సీట్ వస్తుందా రాదా పక్కన పెట్టండి, మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి. ఓకేనా, మీ పిల్లలందరినీ ఇప్పుడే ప్రిపరేషన్ లో స్టార్ట్ చేయమని చెప్పండి. మీరు పేరెంట్స్ గా మీరు ఏం చేస్తారంటే, కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీ వెనకాల విజన్ అప్డేట్ ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా, మీరు కౌన్సిలింగ్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. బార్డర్ లైన్ లో ఉన్న స్టూడెంట్స్ చెప్తున్నాను. ఎందుకు వీళ్ళకి చెప్తున్నానంటే, ఇప్పుడు కనుక మీ పిల్లల్ని మీరు మెంటల్ గా నీకు సీట్ వస్తుంది, మనం కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కి వెళ్దాము, ఓకేనా, అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కి వెళ్తామంటే 3 to 4 months టైం అనేది వేస్ట్ అయిపోతుంది మీ పిల్లల పేరు మీద. ఓకేనా, సో కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్ గా మీరు ఏం చేస్తారు అంటే, మీరు కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 380 మార్క్స్ ఉన్నాయి సార్ ఓసీలో, తెలంగాణలో, సీట్ వస్తుందా రాదా డిఫరెంట్ ప్రిడిక్షన్స్ బట్టి నాకు వస్తుందని నమ్మకంతో ఉన్నాను. నేను కౌన్సిలింగ్ జస్ట్ అప్లికేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ మా అబ్బాయికో మా అమ్మాయికో డౌట్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళని లాంగ్ టర్మ్ లో జాయిన్ చేయాలా, ఏం చేయాలి సార్ అంటే, ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏం చేయండి అంటే, మీకు 1% డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఊహాజనితాలు మాత్రమే, ఊహాగానాలు మాత్రమే, ఊహించి చెప్పేటివి మాత్రమే. వాటిని మీరు ఎగ్జాక్ట్ నమ్మాల్సిన అవసరం అయితే లేదు. మీకు గనక 1% కూడా నాకు సీట్ వస్తుందో రాదో అని నమ్మకం లేకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి చదివించండి. ఓకే, ఇంట్లో కూర్చోబెట్టి చదివించండి. ఇంట్లో కూర్చొని మెమరైజ్ చేయమని చెప్పండి. ఈ 3-4 months నీకు సీట్ రాదు అని మెమరైజ్ చేయమని చెప్పండి. లేదు అంటే దగ్గరలో డే స్కాలర్ లాగా ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ జాయిన్ చేయండి. లేదంటే లాంగ్ టర్మ్ లో జాయిన్ చేసినా కూడా పెద్దగా పోయేది ఏం లేదు. దీనివల్ల మనకు పోయేది ఏంటి అంటే, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన ఫీజు, ఓకేనా, ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్ లో కట్టిన ఫీజు, అంతే, ఇది మాత్రమే పోతుంది. దీనివల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుంది అంటే, ఒకవేళ సీట్ రాకపోతే 3 నుంచి 4 నెలల టైం ఏదైతే ఉందో అది మీ పిల్లలకు సేవ్ అయిపోతుంది. ఏంటి సార్ మా డబ్బులు పోతున్నాయి కదా, మా డబ్బులు ఒకవేళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జాయిన్ చేస్తామంటే, గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ యొక్క 3-4 నెలల టైం ఏదైతే ఉందో దీన్ని మనం కొనలేము. 3-4 months టైం, ఈ క్రూషియల్ టైం ఏదైతే ఉందో దీన్ని మనం కొనలేము అనమాట. మనీ పోతే సంపాదించవచ్చు కానీ టైం పోయిన టైంని మనం సంపాదించలేము. సో కాబట్టి దయచేసి చెప్తున్నాం పిల్లలకి, పేరెంట్స్ కి, బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళకి, సో మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పిల్లలకి ఒక మోటివేషన్ ఇవ్వండి. సీట్ రాకపోయినా పర్లేదు బిడ్డ, నువ్వు చదువుకో, నేను కౌన్సిలింగ్ లో అటెండ్ అవుతా, సీట్ వచ్చిందా తీసుకొచ్చి జాయిన్ చేస్తా, లేదంటే నువ్వు కంటిన్యూ అవ్వు. విజన్ అప్డేట్ నుంచి కొన్ని వందల మంది స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ ఇదే చెప్తా ఉన్నాము. కొన్ని వందల మంది స్టూడెంట్స్ కూడా అలా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కోచింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి సీట్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని వందల మంది కూడా థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే టైము పోవట్లేదు, ఓకేనా, సీటు వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది. సీట్ రాగానే ఏం చేస్తాం, వచ్చి జాయిన్ అయిపోదాం, వచ్చిన సీట్లో జాయిన్ అయిపోదాం. రాలేదనుకో కంటిన్యూషన్ ప్రిపరేషన్ లో ఉన్నాము, నీట్ 2026 ని రాసేసుకుందాం. ఓకే, సో కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకోండి, ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అంతేగాని 3-4 months టైం ని మీరు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. పేరెంట్స్ ఆలోచించండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, మనీ పోతాయని ఆలోచించకండి. మీకు కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలా, అవ్వండి. కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, 2026లో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా, 2025 కౌన్సిలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతే, ఒకవేళ మీ పిల్లలు 2026లో రాస్తా ఉంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు సొంతంగా కౌన్సిలింగ్ ని అటెండ్ చేసుకోవచ్చు మళ్ళీ, అప్పుడు మార్కులు వస్తే. ఓకే, అండ్ ఇంకోటి సార్, ఈ సంవత్సరమే మాకు పేపర్ చాలా టఫ్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ పేపర్ టఫ్ ఉంటుందా ఏమో, ఈజీగా ఉంటుందో ఏమో. ఒకటండి, ఫ్యూచర్ని, భవిష్యత్తుని చెప్పడానికి మనం ఏం దేవుళ్ళం కాదు. సో మనము ఫ్లోలో వెళ్తూ ఉండాలి కానీ, సో ఈ సంవత్సరం టఫ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ టఫ్ వస్తుందా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈజీ వస్తుందా, ఇది మనం ఊహించొద్దు. ఎందుకంటే అది ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుంది, ఎలా ఉంటుందనే మనం ప్రిడిక్ట్ చేయలేం. మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి. సో ఆ ప్రయత్నం కోసం మాత్రమే మీరు ట్రై చేయండి. ఎంబీబీఎస్ఏ సాధించాలి, మా పిల్లల్ని డాక్టర్స్ని చేయాలి అనుకుంటే జాయిన్ చేసేసేయండి. లేదు సార్ మనీ అయినా పెడతాము, మనీ ప్రాబ్లం లేదు, బీక్యాట్లోకి వెళ్తాం, సార్ మనీ ప్రాబ్లం లేదు, సీక్యాట్లోకి వెళ్తాం, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు అనుకుంటే, సో మీరు వెళ్ళొచ్చు. తక్కువ మార్కులున్నా
మీకు సీట్ అనేది వస్తుంది. లేదు సార్ ఇవన్నీ కాదు సార్, మేము అబ్రాడ్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం. సో దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే విజన్ అప్డేట్ నుంచి సాల్వ్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, కానీ మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ముఖ్యంగా దీంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ కట్ ఆఫ్ల మీద నమ్ముకోకండి, పిల్లల్ని వీలైతే చదివించండి. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, మీరు ఏదైతే బుక్లెట్ కోడ్తో మీ పిల్లలు ఎగ్జామినేషన్ రాశారో మీ పిల్లల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టి వేరే బుక్లెట్ తీసుకోండి, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో 46, 47, 48 ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీ పిల్లలు ఏదైతే ఎగ్జామినేషన్ రాశారో ఆ బుక్లెట్ కాకుండా వేరే బుక్లెట్ తీసుకోండి. ఇదే 3 hours కాకుండా 3 to 5 hours టైం పెట్టి అదే ఎగ్జామినేషన్ మళ్ళీ రాయమని చెప్పండి. వాళ్ళు ఒక 500 నుంచి 600 మధ్యలో ఆ పేపర్లో కనుక తెచ్చుకుంటున్నారు అంటే సో ఇమ్మీడియట్ గా లాంగ్ టర్మ్ లో జాయిన్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మా పిల్లలకు మార్క్స్ వస్తాయా లేదా, సో మనం వెళ్ళాలా వద్దా, మనం కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలా వద్దా, లేదంటే మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే మనం లాంగ్ టర్మ్ వెళ్ళాలా వద్దా అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో 3 hours కాదు, 3 to 5 hours టైం తీసుకోండి. పేపర్ టఫ్ గా రావడం వల్ల స్ట్రెస్ లో ఉండి కూడా ఎగ్జామినేషన్ ప్రాపర్ గా అటెండ్ చేయని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చిందా లేదా, మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విజన్ అప్డేట్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు కొంచెం లెందీగా ఉండొచ్చు. నేను 1కి 10 సార్లు ఎందుకు చెప్తానంటే యాజ్ ఎ టీచర్ గా ఒక టీచర్ 1కి 10 సార్లు చెప్తా ఉంటాడు క్లాస్ లో, ఒక టైంలో వినకపోయినా ఇంకొక టైంలో వింటారు, స్కిప్ చేయకుండా వింటారు అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.